హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో లెర్నింగ్ మేడ్ ఈజీ అట్ ఓడిఎస్హెచ్ నుంచి ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కంప్యూటర్స్లో బేసిక్స్ ఏం నేర్చుకోవాలా అనే దాని మీద ఈ వీడియో చేయడం అయినది. సో బేసిక్స్ విత్ ఆర్ వితౌట్ క్వాలిఫికేషన్. కొంతమందికి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, పాపం కొంతమంది చిన్నప్పుడే చదువు ఆపేసి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒకటి కంప్యూటర్స్లో నేర్చుకొని ఏదో ఒకటి చేయాలనుకుంటారు. సో చిన్నప్పుడు చదువు ఆపేసిన వాళ్ళు, లేకపోతే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, కానీ వాళ్ళు మనకి కంప్యూటర్లో ఏదన్నా స్కిల్స్ పెంచుకొని లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి బేసిక్స్ ఎట్లా పనికి వస్తాయి, బేసిక్స్ ఏం నేర్చుకుంటే మనకు సెటిల్ కావచ్చు. అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, లేదా 10th 9th 8th కంప్లీట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు స్కిల్ సెట్ ఎట్లా పెంచుకోవాలా అంటే కంప్యూటర్ అవగాహనే లేకుండా స్కిల్స్ ఎలా పెంచుకోవాలో అటువంటి వారికి ఈ వీడియోలో ఏం నేర్చుకుంటే మంచిది చెప్పగలుగుతున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి అందరు నేర్చుకోవాల్సింది వచ్చేసి ఇంగ్లీష్ టైపింగ్. ఇదైతే కంపల్సరీ నేర్చుకోవాలా. చాలామంది వరకు ఇంగ్లీష్ టైపింగ్ దేనికి లేటెట్లు అనుకుంటుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ టైపింగ్ ఉంటే మనకి టైపింగ్ కానీ మనం నోట్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే కానీ చాలా ఈజీ అవుతాయి. ఎందుకంటే దాంట్లో మనం అన్ని ఫింగర్స్ వాడి టైపింగ్ చేస్తుంటాం అనమాట. సో ఇంగ్లీష్ టైపింగ్ కంపల్సరీ నేర్చుకోవాల్సి వస్తుంది, అది చాలా మస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. అంటే చాలామంది నిద్రలేసినప్పటి నుంచి మనం మా అతను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు, మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఇట్లా చాలా ఉంటాం, మా అన్న సాఫ్ట్వేర్లో ఉన్నాడు, ఇట్లా వింటుంటాం. అసలు సాఫ్ట్వేర్లో ఏం చేస్తారు, అసలు సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలంటే ఏమేమి నేర్చుకోవాలా, అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా ఎలా ఉంటుందో దాని మీద చిన్నపాటి అవగాహన కల్పిస్తాం అన్నమాట దీంట్లో. నెక్స్ట్ అసలు కోర్సులోకి వస్తే ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్పిస్తాం. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్లో మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ బేసిక్స్లో కంప్యూటర్లో ఎలా ఉండేది, అట్లా డీటెయిల్స్ మీద పోయినప్పుడు అవి నేర్పిస్తాం. నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ హార్డ్వేర్. కంప్యూటర్లో మనకి లోపల ఏమేమి ఉంటాయి, హార్డ్ డిస్క్, ర్యాము, రాము, మదర్ బోర్డు, అట్లాంటివి ఏమేమి ఉంటాయో లోపల దాని మీద కొద్దిగా బేసిక్స్గా మనం తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విండోస్ నేర్చుకోవాల్సి వస్తుంది. విండోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఏంటంటే మన యొక్క మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ వేస్తే మనకి మొబైల్ అంతా వర్క్ అవుతుంది. అలాగే విండోస్లో మనకి సిస్టంలో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అది కానీ వేస్తే మన ఫైల్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎలా కాపీ చేసుకోవాలి, అవన్నీ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ అనేది పర్టికులర్గా టైపింగ్కి పనికి వస్తుంది. మన నోట్స్ మనం టైప్ చేసుకోవచ్చు. ఆఫీస్లోకి అయితే ఆఫీస్లో వాళ్ళు ఇచ్చిన లెటర్ హెడ్స్ మీద టైపింగు అట్లాంటివన్నీ చేసుకోవచ్చు. ఎక్సెల్స్ అంటే చిన్నపాటి డేటాని ఫీడ్ చేసుకునే దానికి ఎక్సెల్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్. ఏదైనా మనం ఆఫీసెస్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైనా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఈ పవర్ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే కొద్దిగా రిచ్గా ఇచ్చుకోవచ్చు. దాంట్లో ఏమవుతుందంటే ఆడియో ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, వీడియో ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, చాలా రిచ్గా ఇచ్చుకోవచ్చు, అందరికీ అర్థమవుతుంది, ఇంట్రెస్ట్గా కూడా చూస్తుంటారనమాట. అట్ లాస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ల్యాబ్ ఎక్సర్సైజ్ ఇవి కానీ చేస్తే మనకి ఈ నేర్చుకున్న వాటి మీద చాలా వరకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్నపాటి ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే ప్రాజెక్ట్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కానీ మనం నేర్చుకోగలిగితే మనకి బేసిక్స్ కంప్యూటర్స్ వచ్చేస్తుంది. అంటే దీని మీద మనకి కొన్ని టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, అవి ఎలాగో మనం చూద్దాం. కానీ ఈ బేసిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని దగ్గరలో మనకి అకౌంట్స్ మీద మీకు కంప్యూటర్ అవేర్నెస్ ఉందా అని అడుగుతారు. అలాంటి వాటికి అకౌంట్స్ మీద అవేర్నెస్ కోసం మనం ఏం నేర్చుకోవాలంటే టాలీ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది నేర్చుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే అసలు అకౌంట్స్ మీద బేసిక్స్ ఏం అవగాహన లేకుండానే ఉత్తగా టాలీ నేర్చేసుకుంటారు. అది కూడా మనకి పెద్ద మంచిది కాదు. సో బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ ఒక 4 or 5 క్లాసెస్ ఉంటుంది. ఆ బేసిక్స్ మీద అకౌంట్స్ కానీ నేర్చుకోగలిగితే మనకి టాలీ ఎలా ఉపయోగపడుతుందో, అసలు ఏంది టాలీ అని చెప్పేసి మనకు అవగాహన వస్తుంది. తర్వాత వచ్చేసి టాలీ సాఫ్ట్వేర్ మీద మనం అవగాహన పెంచుకోవచ్చు. టాలీ నేర్చుకుంటే
మనకి ఈ అకౌంట్స్ ఎలా ఫీడ్ చేయాలా అవన్నీ మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ ఇన్ టాలీ. మనం జిఎస్టీ చేస్తాం కదా, అదేన్ని అకౌంట్స్ అన్నీ, సో బిల్లింగ్ ఇవన్నీ జిఎస్టీ మీద బేస్ చేసుకుని ఉంటాయి. అట్లాంటివన్నీ జిఎస్టీ టాలీలో ఎలా చేయాలో నేర్పిస్తారనమాట. సో ఇవన్నీ కానీ మనం నేర్చుకోగలిగితే ఇవి బేసిక్స్. ఏంటది? టైపింగ్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్, టాలీ, జిఎస్టీ ఇన్ టాలీ, ఇవన్నీ కానీ నేర్చుకోగలిగితే ఆల్మోస్ట్ మనం 100% బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ మనకి వచ్చేసినట్టు అవుతుంది. వీటి మీద మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కానీ నేర్చుకుంటే మన కంప్యూటర్ మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ మనకు వస్తాయి. రిసెప్షన్ గానో లేకపోతే ఆఫీస్లో ఎక్కడన్నా కంప్యూటర్ మెయింటెనెన్స్ జాబ్స్ అట్లాంటివి ఉంటే మనకి అట్లా వస్తాయి. మినిమం ఎట్లేదన్నా మనకి 10,000 to 15,000 ఇనిషియల్గా ఫ్రెషర్గా కానీ అయితే 10,000 to 15,000 శాలరీస్ బేస్ మీద మనకి జాబ్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ మెయింటెనెన్స్ జాబ్స్. మనకి టాలీగా నేర్చుకున్నామంటే మనకి సిస్టంలోనే అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో అట్లాంటి జాబ్స్ మనకి వస్తాయన్నమాట. సో ఇవన్నీ కానీ నేర్చుకుంటే మనకి ఈ జాబ్స్ ఇట్లాంటివి ఈజీగా వస్తాయి. మనకి శాలరీస్ వచ్చేసి నేను చెప్పినట్టు 10,000 to 15,000 వరకు వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఆఫ్లైన్లో మీరు ఎవరన్నా నేర్చుకోవాలని ఉంటే మా కంపెనీలో ఓడిఎస్ఎస్ టెక్నాలజీస్లో మేము నేర్పిస్తాం. విత్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ట్రైనింగ్ ఇస్తాం. మేము ప్లేస్మెంట్స్ అయితే మేము ఇవ్వట్లేదు, కానీ ట్రైనింగ్ అయితే ఇస్తాం. విల్ గివ్ 100% కాన్ఫిడెన్స్. మీకై మీరు జాబ్స్ ఎత్తుక్కొని మీరు సెటిల్ అవ్వగలిగే అంత కాన్ఫిడెన్స్ మేము ఇస్తాం అన్నమాట. మీకై మీరు ఎత్తుక్కోగలిగేంత జాబ్ సాటిస్ఫాక్షన్